హాయ్ అండి. ఇదైతే నిన్నటి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ 9:30, 10 అప్పుడైతే బయటికి వెళ్ళామన్నమాట. చల్లగా క్లైమేట్ చాలా బాగుండిందండి. నెక్లెస్ రోడ్డుకి అయితే ఇట్లాగ వచ్చాము. ఇంకా మా వారు స్కూటీ నేర్పిస్తాను పద అనేసి తీసుకొచ్చారనమాట. ప్రజెంట్ ఇక్కడైతే వర్క్ అంతా జరుగుతుందండి. అది గచ్చంతా తీసేసి పార్కింగ్ టైల్స్ అయితే వేస్తున్నారు ఒక పక్క నుంచి. చూశారు కదా, వ్యూ అయితే ఈవినింగ్ టైంలో సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి అన్నమాట. అందరూ వచ్చేసి కాసేపు ఫ్రీగా చిల్ అవుతుంటారండి. నేచర్ చూస్తూ చాలా బాగుంటుందండి. అంతా కూడా చుట్టూ చెరువు, వాటరు, మొక్కలు అంతా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా మా వారైతే ఫైనల్గా నేర్పిస్తాను పదా అనేసి తీసుకెళ్తున్నారండి. నేనైతే హ్యాండిల్ అటు ఇటు తిప్పేస్తున్నాను అనమాట. చాలా టెన్షన్గా భయంగా ఉందండి. ఏమైనా నేర్చుకోవాలంటే ఒక 1 వీక్ అయినా పడుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ రోజే రావాలంటే రాదు కదండి. బేసిక్స్ అన్నీ నేర్చుకుంటే కానీ 1 వీక్ అయినా పడుతుంది అనమాట. నేర్చుకునే వాళ్ళు 1-2 రోజులకు నేర్చుకుంటారు, అది వేరే విషయము. అందరికీ అలా రావాలని లేదు కదండి. నేర్చుకునేటక్కడికి పర్ఫెక్ట్గా నేర్చుకొని మనం డ్రైవింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా మా బాబు అయితే, నువ్వు ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడుతున్నావు, సైకిల్ వచ్చు కదా, ఇది ఈజీ, అసలు నేను చూడు ఎట్లా డ్రైవ్ చేస్తాననేసి చూపించాడనమాట మా బాబుకి 2-3 రోజులుగా అయితే నేర్పిస్తున్నారండి మా వారు. ఈజీగా డ్రైవ్ చేస్తున్నారనమాట. సైకిల్ తెచ్చినప్పుడు కూడా అంతేనండి. 2-3 రోజులు అయితే వాళ్ళ డాడీ నేర్పించారు. తర్వాత బాబే ట్యూషన్కి వేసుకెళ్తారనమాట. సైకిల్ అయితే ఈవినింగ్ టైంలో అంత త్వరగా నేర్చుకుంటాడండి బాబు. ఇంక ఇక్కడ అందులో ట్రాఫిక్ ఎక్కువ లేదు, క్రౌడ్ లేదు. మార్నింగ్ 10-10:30 టైంలో కాబట్టి బాబు చేతికి అయితే ఇచ్చాడనమాట. చక్కగా డ్రైవ్ చేశాడండి. టర్నింగ్ తిప్పుకోవడంలో కానీ కాలు కింద పెట్టేసి బాగా ఈజీగా తిప్పుకుంటున్నాడు అనమాట బాబు. ఇంకా ఏమైనా నేర్చుకోవాలండి, నేర్చుకుంటేనే మంచిది. ఇంకా అదే మా హస్బెండ్ కూడా చెప్పారనమాట. డ్యూటీస్ వేస్తూ ఉంటారు కదా, ఇంకా నీకు ఏదైనా అవసరమైనప్పుడు తెచ్చుకుంటావు, నేర్చుకోవాలి కదా. దగ్గర ఉన్నాయి అయితే ఓకే, ఏమైనా దూరం ఉన్నాయి ఉంటాయి కదా, అవి తెచ్చుకోవచ్చు, నేర్చుకునేసి చెప్పారనమాట. పర్లేదండి. మళ్ళీ సెకండ్ ట్రిప్కి అయితే మా వారు పట్టుకోకుండానే ఎక్సలేటర్ అయితే ఇచ్చానన్నమాట. చూశారు కదా. ఏమైనా ఒక 1 వీక్ అయితే నేర్చుకుంటే కానీ మనకు ఆ భయం అనేది పోదండి. 1 వీక్ అట్లాగా ఒక 10 డేస్ నేర్చుకుంటే టెన్షన్ అనేది పోయేసి ఫ్రీగా మనము స్కూటీ కానివ్వండి, సైకిల్ ఏదైనా కానీ, మనం సైకిల్ అయినా తొక్కగలము, స్కూటీ అయినా డ్రైవ్ చేయగలం అనమాట. ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా అయితే అన్నిట్లో ముందు ఉండాలండి, నేర్చుకోవాలి. అసలు ప్రతిదానికి పక్కన ఉండలేరు కదండి, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.